రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. వాస్తవానికి చాలా సాఫీగా మామూలుగా సాగిపోవలసినటువంటి పార్లమెంటు సమావేశం ఒక అనవసరమైనటువంటి అప్రాసంగికమైనటువంటి విషయంలో ప్రస్తుతం ఇరుక్కున్నది. కృతిలో పడ్డ ఈగలాగా ప్రస్తుతము పరిస్థితి ఒక రకమైనటువంటి ప్రతిష్టంభనలో ఉంది. వాస్తవానికి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానాన్ని ఆమోదించి బడ్జెట్ గురించి చర్చించాలి. ఇది అంగీకరించినటువంటి ప్రక్రియ, ఇది అంగీకరించినటువంటి బిజినెస్ ఆఫ్ ది హౌస్. కానీ ఈ సందర్భంగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కామోలు ఆయన ఈ గల్వాన్ పోరాటం ఏదైతే ఉందో ఆ గల్వాన్ పోరాటానికి సంబంధించి పూర్తిగా అసలు విషయాలకి సంబంధం లేనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి రామాయణంలో పిడకల వేట మొదలుపెట్టేశారు. రామాయణంలో పిడకల వేట అని ఎందుకన్నామంటే వాస్తవానికి దీనికి సంబంధించి ఆయన దగ్గర ఆధారాలు లేవు. ఆయన అన్నారు అప్పుడు గల్వాన్లో గొడవ జరుగుతున్న సమయంలో దక్షిణాన ఉన్నటువంటి కైలాష్ రేంజ్ మీద మన సైన్యాలు మన ట్యాంకులు వెళ్ళేసేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఆ స్పాంగుర్ లేక్ దగ్గర ఉన్నటువంటి చైనా సైనిక సమూహం ఏదైతే సైన్యం యొక్క దాని ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని థ్రెటన్ చేసే రీతిలో మనము ఆక్యుపై చేశాము. దాన్ని మనల్ని అక్కడి నుంచి దింపేందుకు చైనా కూడా ప్రయత్నించింది. ఈ సమయంలో ఏం చెయ్యాలి అని చెప్పి నరావణే రక్షణ మంత్రిని అనగా మోదీ ప్రభుత్వాన్ని అడిగారని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుందో అది చేయండి అని చెప్పి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా కథనము. అయితే రక్షణ మంత్రి చెప్పినటువంటి జో ఉచిత్ సంజే ఓ కరే అని ఆయన అన్నట్టుగా ఏదైతే చెబుతున్నారో దీన్ని విని నరావణే అప్పటి మన ఆర్మీ చీఫ్ నిర్ఘాంతపోయిన విషయాన్ని ఆయన తన ఆత్మకథ పేరు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఈ పుస్తకంలో ఆయన రాశారు అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించారు. నరావణేకి ఆ సమయంలో సరైనటువంటి మార్గదర్శనము సైన్యానికి మార్గదర్శనము మన ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మోదీ ప్రభుత్వము నిర్లక్ష్యపూరితమైన ధోరణిని ప్రదర్శించింది అని రాహుల్ గాంధీ సభలో మాట్లాడారు. మొట్టమొదటి విషయము ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అన్నటువంటి పుస్తకము ప్రచురణ కాలేదు. రెండవది నరావణే ఈ మేరకు ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. దీంతో ఆధారం ఏంటో చెప్పాలి అని చెప్పి ప్రభుత్వ పక్షము నిలదీయడంతో ఆయన ఒక మంత్లీ మ్యాగజైన్ ఉంది, క్యారవాన్ అనేటువంటి మంత్లీ వీక్లీ అనుకుంటాను బహుశా, ఆ మ్యాగజైన్లో వచ్చినటువంటి వార్తను ఆయన ఉటంకించారు. నిజానికి మ్యాగజైన్ని చట్టసభలో ఈ చర్చ సందర్భంలో ఆయన ఉటంకించడానికి వీల్లేదు, ఆయన కోట్ చేయడానికి వీల్లేదు. పైగా దానిలో ఏముంది, దానిలో నరావణే అప్పటి మన ఆర్మీ చీఫ్ ఆశ్చర్యపోయినట్టుగా ఆయన తన పుస్తకంలో రాసుకున్నారని తెలిసింది అని చెప్పి ఆకు కందక పోకకు చెందక పత్రికా కథనం వచ్చింది. దీనిలో నరావణే అన్నట్టుగా కానీ నరావణే ఈ పుస్తకంలో ఇలా రాశారని కానీ లేకపోతే ఆ సమయంలో జరిగినటువంటి సంభాషణను కానీ ఎక్కడ కూడా కోట్ చేయడం జరగలేదు. నరావణే ఇలా భావించారు అని చెప్పి పుస్తకంలో క్యారవాన్లో చెప్పడం జరిగింది. వాస్తవానికి యుద్ధానికి సంబంధించిన సమాచారం ఇదంతా కూడాను అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. ముఖ్యంగా యుద్ధము, వ్యూహరచన, సరిహద్దు ఇటువంటి అంశాలు ఈ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ పరిధిలోకి వస్తాయి. నరావణే వంటి అనుభవజ్ఞుడైనటువంటి ఆర్మీ చీఫ్గా పనిచేసినటువంటి సైనికాధికారి ఈ వివరాల్ని అంత సులువుగా తెలియజేస్తారని ఎవరు ఊహించరు. కానీ ఆయన ఈ రకంగా అన్నట్టు రాహుల్ గాంధీ వాదించారు. మరుసటి రోజు ఆయన నరావణే పుస్తకంగా చెబుతున్నటువంటి 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనేటువంటి పుస్తకాన్ని ఆయన అందరికీ చూపించడం మొదలుపెట్టారు. దీంతో ఈ పుస్తకము ప్రచురణకి
అయిపోయింది, విడుదలైపోయింది అన్నటువంటి ఒక అభిప్రాయం కలిగింది. వాస్తవానికి ఆర్మీలో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ని పాటించాలి, ఆర్మీ రూల్స్ని పాటించి తాము రాసినటువంటి పుస్తకాన్ని రక్షణ శాఖ ఆమోదాన్ని పొందిన తరువాత మాత్రమే రిలీజ్ చేయాలి. ఎంఎం నరావణికి సంబంధించిన పుస్తకానికి ఇప్పటి వరకు అనుమతి రాలేదు. ఎందుకంటే చైనాతో సంబంధాలు ఇప్పటికీ కూడా మనకి కొంత ఉద్రిక్తంగానే ఉన్నాయి, పరిస్థితులు మామూలు కాలేదు. అక్కడ పరిస్థితులు కూడా ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పుస్తకాన్ని 1-2 సార్లు చదవడం జరుగుతుంది. రక్షణ శాఖ ఇప్పటి వరకు వందలాది పుస్తకాలకి అనుమతి ఇచ్చింది, కొన్ని పుస్తకాలని నిలుపు చేసింది కూడాను. ఎంఎం నరావణి కూడాను వాస్తవానికి గత 2 సంవత్సరాలుగా ఇది ఆగి ఉంది. దానికి పూర్తి క్లియరెన్స్ ఇంకా రాలేదు. పూర్తి క్లియరెన్స్ రానటువంటి పుస్తకం ఎలా ప్రచురణకు గురైంది అన్నటువంటి ప్రశ్న వచ్చింది. వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ లేదు నాకు అమెజాన్లో ఈ పుస్తకం దొరికింది అని చెప్పి ఆయన సంస్థ పేరు కూడాను ఆయన చట్టసభలో చెప్పడము, ఇది అవైలబుల్గా ఉంది అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ని ఆయన ప్రజల ముందు ఉంచారు. దానిలో వాస్తవానికి డిసెంబర్ 15, 2023 నాటికి ప్రీ ఆర్డర్ చేసుకోవడానికి పుస్తకం ప్రచురణ కాబోతోంది, మీకు ఇష్టం ఉన్నట్లయితే ముందే డబ్బు చెల్లించి పుస్తకాన్ని బుక్ చేసుకోండి అని చెప్తూ ప్రచురణ సంస్థ నుంచి వచ్చింది. అమెజాన్ వాస్తవానికి ప్రచురణ సంస్థ కాదు, ఇది విక్రయ సంస్థ. దీంతో రిలీజ్ కానటువంటి పుస్తకము, లేని పుస్తకంలో రాయలేదో తెలియనటువంటి అంశాలు రాహుల్ గాంధీ ఎలా కోట్ చేస్తున్నారు? ఆయనకు పుస్తకం కనుక ఆయన పుస్తకాన్ని చూపిస్తున్నారు కాబట్టి పుస్తకం ఆయన చేతికి వచ్చినట్టయితే అయితే ప్రచురణ సంస్థ జారీ చేసి ఉండాలి, లేకపోతే ఎంఎం నరావణి తన కాపీని ఇచ్చి ఉండాలి. ఎంఎం నరావణి ఆ పని చేయటం అనేది అసంభవం. ఎందుకంటే ఆర్మీ రూల్స్ ఆయనకి చాలా స్పష్టంగా తెలుసును. ఇదిలా కొనసాగుతూ ఉండగానే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఎవరైతే పుస్తకాన్ని ప్రచురించాల్సినటువంటి బాధ్యతను తీసుకున్నారో వాళ్ళు ఫిబ్రవరి 9 రాత్రి 10 గంటలకి ఒక ప్రకటన, తరువాత 10వ తారీఖున 2వ ప్రకటన వెలువరించి ఈ పుస్తకము ఇంకా ప్రచురణ జరగలేదు, దీని కాపీలు ముందస్తుగా విడుదల చేయలేదు, మేము కేవలము ప్రీ ఆర్డర్ బుకింగ్ మాత్రమే చేశాము, ఇప్పటికీ ఆ రకంగా బుక్ చేసిన తర్వాత పుస్తకం ఇవ్వలేని కారణంగా చాలామందికి మేము పుస్తకాల తాలూకు డబ్బుని తిరిగి ఇచ్చేసామని చెప్పి వాళ్ళు ప్రకటన వెలువరించారు. దాని కాపీస్ కానీ దాని పీడిఎఫ్ కానీ బయటకి మేము జారీ చేయలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ మాట మార్చి నరావణి మీద నాకు నమ్మకం ఉంది, జనరల్ నరావణి మాట మీద నాకు నమ్మకం ఉంది. ఆ తరువాత జనరల్ నరావణి ఫిబ్రవరి 10వ తారీఖున ఒక ప్రకటనను జారీ చేసి పెంగ్విన్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను, నాది వేరే మాట కాదు. అంటే పెంగ్విన్, ఎంఎం నరావణి ఇద్దరు కూడాను పుస్తకం ఇంకా బజార్లోకి రాలేదు అన్నటువంటి విషయాన్ని, విడుదల కాని కారణంగా అందులో నుంచి కొటేషన్స్ చెప్పేటటువంటి వీల్లేదు. రాహుల్ గాంధీ చూపిస్తున్నటువంటి పుస్తకము ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పవలసింది. ఎందుకంటే ఎంఎం నరావణి బయట పెట్టలేదు, పుస్తకము ప్రచురణ జరగలేదని ప్రచురణకర్తలు చెప్తున్నారు, రాహుల్ గాంధీ మాత్రం పుస్తకం కాపీ చూపిస్తున్నారు. ఈ పుస్తకాన్ని క్యారవాన్లో కోట్ చేయలేదు, ఇలా ఉంది అని భావిస్తున్నారు అని మాత్రమే ఊహాగానంలాగా వార్త వచ్చింది. పర్యవసానంగా ఇప్పుడు రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. ఆ పుస్తకం తన దగ్గరికి ఎలా వచ్చింది, ఆ పుస్తకము గతంలో ఆయన రాజ్యాంగాన్ని చూపించినట్టుగా ప్రతిసారి ఎర్ర అట్ట ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చూపించేవారు, దానిలో అంతా తెల్ల కాగితాలు ఉన్నాయని చెప్పి తర్వాత తేలింది. అలాగా ఇది కూడా కేవలము ఆ తరహా పుస్తకం అనేది ఆయన క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేదా ప్రభుత్వం దీనిపైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశ భద్రత రక్షణ విషయంలో భారత చైనా సంబంధాలు ప్రభావితమయ్యే రీతిలో ఈ తరహా అబద్ధాలు చెప్పడము లేకపోతే అసత్యాలు చెప్పడము జరగకూడదు, ముఖ్యంగా విపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాహుల్ గాంధీ ఆ పుస్తకము తనకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి, అసలు ఆ పుస్తకం తెల్ల కాగితాలా లేక లోపల కంటెంట్ ఉందా అన్నది చెప్పాలి. ఒకవేళ ప్రచురణకర్తకు లేదా
రచయితకు సంబంధం లేకుండా ఈ పుస్తకము బయటకు వచ్చినట్టయితే ఎలా వచ్చిందో వివరించాలి. కాబట్టి ఈ ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పనట్లయితే ఆయన కేవలము అబద్ధం చెప్పినట్టుగా అవుతుంది. ఎంఎం నరావణికి చాలా స్పష్టంగా తెలుసు, తాను గనక ఈ పుస్తకాన్ని బయటకు అనఫీషియల్గా బయటకు ప్రభుత్వం యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ లేకుండా ప్రచురిస్తే ఆయనకి ఎటువంటి పెన్షన్ బెనిఫిట్స్ రావు. గతంలో 1998 ప్రాంతంలో మన నేవీ చీఫ్గా ఉన్నటువంటి విష్ణు భాగవత్ తన క్రింద పనిచేసేటటువంటి ఒక ఉన్నతాధికారి అపాయింట్మెంట్, ఆయన హరీందర్ సింగ్ ఆయన పేరు, ఆయన అపాయింట్మెంట్ ఈయన బహిరంగంగా వ్యతిరేకించారు. బహిరంగంగా వ్యతిరేకించి ఆర్మీ డిసిప్లిన్ని, నేవీ డిసిప్లిన్ని భంగం చేసినందుకు ఆయనని ప్రభుత్వము డిసెంబర్ 30, 1998లో బలవంతంగా పదవి నుంచి తప్పించింది. కాబట్టి ఈ పరిణామాలన్నీ నరావణికి తెలియకుండా ఉంటాయని ఎవరు అనుకోరు. కాబట్టి ఈ పుస్తకము అది పుస్తకమేనా లేకపోతే కేవలము అట్టా అన్నది రుజువు కావాలి. రాహుల్ గాంధీకి ఎక్కడి నుంచి వచ్చిందన్నది రుజువు కావాలి. ప్రచురణకర్తలు 2 సార్లు ప్రకటన ఇచ్చి ఎంఎం నరావణే ప్రకటన ఇచ్చిన తరువాత ఆయనకు ఆ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందన్నది బయట పెట్టాలి. అసలు ఈ సమయంలో ఈ పుస్తకాన్ని బయట పెట్టడం ద్వారా ఏ లక్ష్యాన్ని సాధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేయటం జరుగుతోందన్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.